హలో యాస్పిరెంట్స్, ఏపీపీఎస్సీ నుంచి అయితే 10 నోటిఫికేషన్స్ అయితే కొత్త నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ కోసం బ్రీఫ్గా అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏజ్ ఎంత, క్రైటీరియా ఎంత, లాస్ట్ డేట్ ఏంటి, అట్లాగే క్వాలిఫికేషన్ ఏంటి అన్నది కూడా మీకు బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ అన్నది కూడా కమిషనర్ అయితే మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో అందరికీ యాస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మీకు ఎప్పుడు కూడా న్యూ అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా మీకు కొత్త అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన కూడా రిలేటెడ్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద వీడియో, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి మనకి 24/9/2025 అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ఏంటి, మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు అనమాట. సో అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో పే స్కేల్ వచ్చేసరికి 48,440 నుంచి 1,37,220 వరకు ఉంటుంది 2022 ఆర్పిఎస్ ప్రకారంగా. ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి 18 నుంచి 42 సంవత్సరాలు అనమాట. మీరు అడిషనల్గా రిజర్వేషన్ ఉన్న వాళ్ళు రిజర్వేషన్ యాడ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 15/10/2025 వరకు టైం అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి psc.ap.gov.in. సో ఇక్కడ మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయంటే మనకి 11 పోస్టులు ఉన్నాయన్నమాట. జోనల్ వైజ్ పోస్టులు ఇవి. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అన్ని కలుపుకుంటే మనకి 11 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా. సో ఇవి మీరు ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి. సో ఎల్సీ ఇష్యూడ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన బోర్డు సర్టిఫికేట్ అయినా ఉండాలి అసిస్టెంట్ ఇంజనీర్కి. అదేవిధంగా డిప్లొమా చేసి ఉండాలి, లేదా డిగ్రీ సివిల్ చేసి ఉండాలన్నమాట. బ్యాచిలర్ డిగ్రీ అంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా. అదేవిధంగా బీఈ డిగ్రీ సివిల్ అయినా, బీఈ డిగ్రీ మెకానికల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం చూద్దాం. నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటి, మనకి 24/9/2025 రిలీజ్ చేశారు. పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అనమాట. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీని స్కేల్ వచ్చేసరికి 32,670, 101,970 వరకు అయితే స్కేల్ ఉంది ఆర్పిఎస్ 2022 ప్రకారంగా. ఏజ్ క్రైటీరియా 18 నుంచి 42 సంవత్సరాలు. మీరు అడిషనల్గా రిజర్వేషన్ క్రైటీరియా, రిజర్వేషన్ వాళ్ళు కూడా రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్ psc.ap.gov.in. లాస్ట్ డేట్ వచ్చేసరికి 28/10/2025 వరకు ఉంది. సో కాబట్టి అందరూ కూడా మీరు అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సిన ఖచ్చితంగా ఓటీపీఆర్ అన్నది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూగా ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే మాత్రం యాస్పిరెంట్స్ ఉంటే వాళ్ళు లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. పోస్టులు ఎన్ని ఉన్నాయి, టోటల్ అయితే 3 పోస్టులు ఉన్నాయి. జోన్ 1 ఒకటి, జోన్ 2 వచ్చేసరికి 2 ఉన్నాయి అనమాట. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిషరీస్లో చేసి ఉండాలి, లేదా డిప్లొమా ఫిషరీస్ టెక్నాలజీలో చేసి ఉండాలి. అదేవిధంగా ఇన్లాండ్ అంటే మెరైన్ సంబంధించిన ఫిషరీస్ క్లాస్ సంబంధించింది కూడా సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదా బిఎస్ఆర్ డిగ్రీ యూనివర్సిటీ నుంచి ఫిషరీస్లో సంబంధించి మీరు ఇలా ఈ డిగ్రీస్ ఉన్నా సరిపోతుంది అనమాట. అంటే బిఎస్సి డిగ్రీ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అన్నాడు కాబట్టి సో మీరు బిఎస్సి డిగ్రీ ఉన్న వాళ్ళు అయినా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇందులో మన ఆ డిగ్రీలోనే జియాలజీ అని ఉండదు, మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం బిఎఫ్ఎస్సి అనేది ఇదొక డిగ్రీ ఉంటుంది. అలాగే బిఎస్సి ఎఫ్జెడ్సి అయినా బిఎస్సి ఫిషరీస్ చేసిన వాళ్ళు కూడా ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం చూద్దాం. థర్డ్ నోటిఫికేషన్ ఏముంది ఇప్పుడు, థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసరికి 24/9/2025 రిలీజ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనమాట. ఇది థర్డ్ నోటిఫికేషన్. దీని స్కేల్గా వచ్చేసరికి 48,400 నుంచి 1,37,000 వరకు ఉంది. ఏజ్ వచ్చేసరికి మాత్రం 21 నుంచి 36 సంవత్సరాలు అయితే ఉందన్నమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 15/10/2025 వరకు ఉంది. మీరు అఫీషియల్ విజిట్ చేస్తే సరిపోతుంది. పోస్ట్ అయితే మాత్రం ఒకటే పోస్ట్ ఉంది. సో ఒకటే పోస్ట్ ఉన్నా సరే అప్లై చేయండి. ఓకే, క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాత్రం మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు ఏమి ఉండాలి, లేదా డిప్లొమాలో ఆటోమొబైల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతున్నారు.
అదేవిధంగా మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ హ్యావింగ్ వేసుకుని మోటార్ వెహికల్ లెస్ దాన్ 5 ఇయర్స్ అనేది డిగ్రీకి సంబంధించిన ఉండాలి. ఈ విధంగా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ నోటిఫికేషన్ కోసం చూద్దాం. ఫోర్త్ నోటిఫికేషన్ అన్నది 24/9/2025 రిలీజ్ చేశారు నోటిఫికేషన్ నెంబరు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ ది జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2 అనమాట. సీనియర్ అకౌంట్స్ అండ్ కేటగిరీ 3, జూనియర్ అకౌంటెంట్స్ కేటగిరీ 4 ఈ విధంగా అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 29/10/2025 వరకు ఉంది. అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి. ఓటీపీఆర్ లాగిన్ అవ్వండి సరిపోతుంది. ఇక్కడ మనకి ఏజ్ క్రైటీరియా ఒకసారి చూసినట్లయితే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ కేటగిరీ 2 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. సో మల్టీ జోన్ 1 ఒకటే పోస్ట్ ఉంది. సీనియర్ అకౌంట్స్ కేటగిరీ 3 వచ్చేసరికి 18-42 ఉన్నాయి. 4 పోస్టులు ఉన్నాయి. ప్రతి జోన్ వైజ్ ఒక పోస్ట్ ఉంది. జూనియర్ అకౌంట్స్ ఇది డిస్ట్రిక్ట్ పోస్ట్ అనమాట. 6 పోస్టులు ఉన్నాయి. టోటల్ వచ్చేసరికి 11 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనం చూసినట్లయితే అందరూ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్లో చేసి ఉండాలి. సో బ్యాచిలర్ డిగ్రీ కామర్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ 5th అయిపోయిందిగా. నెక్స్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ 24/9/2025 నోటిఫికేషన్ రావడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ ఏంటంటే పోస్ట్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్ అనమాట. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సంబంధించి వచ్చింది. సో ఇది 65,360 పే స్కేల్ ఉంటుంది. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 42 సంవత్సరాలు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 28/10/2025 అనమాట. సో ఒకటే పోస్ట్ ఉంది. క్యారీ ఫార్వర్డ్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాత్రం మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ కెమికల్ ఇండస్ట్రియల్ యూనివర్సిటీకి సంబంధించి చేసి ఉండాలి. మినిమమ్ 2 ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సో ఇలాగ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ 24/9/2025 రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ సెంటర్ అనమాట. సో ఇది మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనమాట. ఇది స్కేల్ వచ్చేసరికి 25,220 నుంచి 80,910 వరకు ఉంది. 18 నుంచి 42 సంవత్సరాలు అనమాట. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 15/10/2025 ఓటీపీఆర్ ద్వారా లాగిన్ అయితే మొత్తం టోటల్ ఒకటే పోస్ట్ ఉంది. మనం ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఒకసారి చూసినట్లయితే మాత్రం బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ అని ఉండాలి. సో డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే సరిపోతుంది అన్నమాట. సో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ 24/9/2025 రిలీజ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ అనమాట. మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్ సంబంధించింది. సో దీనికి సంబంధించిన స్కేల్ వచ్చేసరికి 45,830 ఉంది. 18 నుంచి 42 సంవత్సరాలు. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 28/10/2025 అనమాట. ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఒకటే పోస్ట్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ డిగ్రీ జియాలజీ చేసి ఉండాలి. సో జియాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్గా మీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు మన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే 24/9/2025 రిలీజ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ వార్డెన్ గ్రేడ్ 1 ఇన్ వెల్ఫేర్ డిఫరెంట్లీ అబిల్డ్ అనమాట. సో ట్రాన్స్జెండర్ సంబంధించి డిపార్ట్మెంట్ సంబంధించి మనకి 40,970 పే స్కేల్ ఉంటుంది ఇనిషియల్ స్టేట్. తర్వాత ఈ స్టేజ్ 1,24,000 వరకు ఉందన్నమాట. సో ఏజ్ వచ్చేసరికి 18/42. లాస్ట్ డేట్ వచ్చేసరికి 28/10/2025 అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది ఒకటే పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాత్రం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఈక్వల్ యూనివర్సిటీస్లో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే ఎంఏ సోషల్ వర్క్ అయినా, ఎంఏ సోషాలజీ అయినా, డిప్లొమా సోషల్ వర్క్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఆర్గనైజర్ అనమాట. సైనిక్ వెల్ఫేర్ దాంట్లోని. సో ఇది 25,220 నుంచి పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. 40 ఇయర్స్ మ్యాక్సిమం, 45 ఇయర్స్ యాక్స్ ఉంది. ఇది మనకి 29/10/2025 వరకు టైం ఉందన్నమాట. పోస్టులు వచ్చారు 10 పోస్టులు ఉన్నాయి. సో 10 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే
ఓకే. నో పర్సన్ షల్ బి ఎలిజిబుల్ అపాయింట్మెంట్ ది వెల్ఫేర్ ఆర్గనైజేషన్. ఎవరు ఉండాలంటే ఖచ్చితంగా ఎక్స్ సర్వీస్ పర్సన్ కానీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఈక్వలెంట్ అంటే హీ హాస్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్స్ అలాగే ఏబుల్ టు రీడ్ అండ్ అలాగే రైట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ చేసిన వాళ్ళు అనమాట. ఈ విధంగా ఉండాలన్నమాట. అన్లెస్ నో పర్సన్ షాల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ పర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అన్లెస్ అనమాట. ఓకే, ఈ విధంగా అయితే మనకి ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే లాస్ట్ నోటికి ఇది 10వ నోటిఫికేషన్స్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నమాట. సో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పే స్కేల్ వస్తే 48,440 నుంచి ఉంది. 52 ఇయర్స్ వరకు ఉందన్నమాట మ్యాక్సిమం ఏజ్. 29/10 అనమాట లాస్ట్ డేట్. ఇది ఎన్ని పోస్టులు ఉన్నాయి? 7 పోస్టులు ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ 6 ఫ్రెష్ అవుట్ మొత్తం 7 పోస్టులు ఉన్నాయన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, షెల్ బి ఎక్స్క్లూజివ్ ఫిల్డ్ ఎక్స్ సర్వీస్ పర్సనల్స్ మాత్రమే. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించింది. సో వీళ్ళు చేస్తారు. మినిమం జనరల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనే ఉండాలి. సో షెడ్యూల్ జనరల్ రూల్స్ ప్రకారం ఈ విధంగా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ స్కూల్స్లో వెళ్ళి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనకి 10 నోటిఫికేషన్ సంబంధించి అయితే ఏపీపీఎస్సీ అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది అనమాట. సో అందరూ కూడా దానికి సంబంధించిన అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఈ అందరికీ ఆస్పిరెంట్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అనండి.